అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఐఎమ్ భవ్య శ్రీవాసే బ్యాక్ విత్ అనదర్ క్రేజీ వ్లాగ్. ఈరోజు నేను మా నాన్న మా పెద్దక్క ముగ్గురం కలిసి అవుటింగ్కి బయలుదేరాం. నాకు ఎగ్జైట్మెంట్ ఫుల్. కానీ తర్వాత తెలిసింది నేను సైడ్ క్యారెక్టర్ అని. మొదటగా హోటల్కి వెళ్ళి స్ట్రైట్గా మటన్ బిర్యానీ ఆర్డర్ చేశాం. ఆ బిర్యానీ స్మెల్ రాగానే నా సోల్ బాడీ నుంచి బయటకు వచ్చి ప్లేట్ దగ్గర సెటిల్ అయింది అంతే. అది బిర్యానీ కాదు, లవ్ లెటర్ ఫ్రమ్ హెవెన్లా అనిపించింది నాకు. ఇక్కడే ట్విస్ట్ మొదలైంది. నాన్న అక్క బాండింగ్ స్టార్ట్ అయింది. ఎంతైనా అక్క హాస్టల్ నుంచి వచ్చింది కాబట్టి ఆ మాత్రం డిమాండ్ ఉంటుందిలేండి. ఆ తర్వాత జూడియోకి వెళ్ళాం. జూడియోకి వెళ్ళి షాపింగ్ చేసాం. షాపింగ్ తర్వాత 10 రూపీస్కి వచ్చే ఐస్ క్రీమ్ని 140 రూపీస్ పెట్టి కొనుక్కొని మరీ తిన్నా. ఆ తర్వాత 20 రూపీస్ చాక్లెట్ తిన్నా. ఏం చాక్లెట్ అనుకుంటున్నారు? జస్ట్ అది చింతపండు మాత్రమే. జస్ట్ 2 రూపీస్కి వచ్చే చింతపండుని 20 రూపీస్ పెట్టి కొనుక్కొని తిన్న మహాత్మురాల్ని నేనే. మా అమ్మగారు ఈ విషయం చెప్తే రోజు క్యారేజ్లో స్నాక్స్కి బదులు రోజు చింతపండే పెడతారు 1 కేజీ నాకు. మూవీ ఇప్పుడే స్టార్ట్ అయింది. 10:30 to 1 o'clock. ఐస్ క్రీమ్ తిన్నా అని చెప్పాను కదా, ఇదే వెనిలా విత్ నట్స్. పర్లేదు, ఐస్ క్రీమ్ టేస్ట్గానే ఉంది. మీరు కూడా ట్రై చేయొచ్చు. నాకు మాత్రం ఒకటి అర్థమైంది. ఫ్యామిలీతో అవుటింగ్కి వెళ్తే మాత్రం ఫుడ్ ఎంజాయ్ చేయాలి, కానీ అటెన్షన్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయదు. లైఫ్లో మెయిన్ క్యారెక్టర్ అవడానికి ట్రై చేస్తూ ఇప్పటికీ సైడ్ క్యారెక్టర్గానే సర్వైవ్ అవుతున్నాను. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు సైడ్ క్యారెక్టర్ సైనింగ్ ఆఫ్.